గారు, కుడి వచ్చినటువంటి పెద్దలందరికీ, కుడి వచ్చిన మీ అందరికీ నా క్రిస్మస్ శుభములు తెలియజేస్తున్నాను. జెస్సీ మెలోడీస్ యూట్యూబ్ ఛానల్లో ఒక్కసారి మీకు దగ్గర ఫోన్లు ఉంటే దైవ కుమారుడు అనుదించిన వేళ అనేటువంటి సాంగ్ నేను రాసి పాడాను. ఒకసారి వీక్షించాలని మీకు మనవి చేస్తున్నాను. లూకాసు వార్త 2వ అధ్యాయం 40వ వచనంలో చెప్పబడింది ఒక మాట. యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన తల్లిదండ్రులతో ఏటేటా పస్కా పండుగను ఆచరించుటకై యెరూషలేమునకు వాడుక చొప్పున వచ్చారు. రైట్. ఈ రోజు కూడా ఈ బాంబే కాలనీ ప్రజలు ఈ లైఫ్ డిజైనింగ్ మినిస్ట్రీస్ లో వేడుక చేయడానికి వచ్చారు. హల్లెలూయా. వేడుక చేయడానికి వచ్చినటువంటి మీరు మీ హృదయాలను, మీ జీవితాలను, మీ కుటుంబాలను దేవాది దేవునికి కానుకగా సమర్పించుకోవాలన్నది నా ఆశ, నా అభిలాష. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం. ఆయనకిష్టులైన మనుష్యులు అంటే ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారిని స్వంత రక్షకునిగా స్వీకరించి ఆయనే నిజమైన దేవుడని, అనంత జ్ఞాని అని, ఆది సంభూతుడని, ఆశ్చర్యకరుడని, ఆలోచనకర్తయని, బలవంతుడైన దేవుడని, నిత్యుడకు తండ్రి అని, సమాధాన అధిపతి అని ఆయన పుట్టక మునిపే ఒక పేరు పెట్టబడింది, యేసు. సకల శరీరులు నా రక్షణ చూతులను బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. సర్వ శరీరులకు యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు. అందుకనే సకల జనులు ఆరాధించేటువంటి పండుగ ఏదైనా ఉన్నదా అంటే క్రిస్మస్ పండుగ. అత్యధిక జనాభా ప్రపంచంలో 7 ఖండాలలో 200 దేశాలకు పైబడి అత్యధికులు ఆరాధించేటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మహాదేవుడు కనుక మహాప్రేమ ప్రజలందరికీ తెలియజేశారు. ఆయన ప్రేమ మామూలు ప్రేమ కాదు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించని, అంత కొన్ని కొలతలు అంటే ఉత్తరం, దక్షిణం, తూర్పు, పరమడాలి. కానీ దేవుని ప్రేమకు కొలవడానికి స్కేల్స్ లేవని సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అద్వితీయ కుమారునిగా యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రి అయినటువంటి దేవుడు మనకు ఒక వరముగా మనకిచ్చాడు. ఆ వరాన్ని మనం పట్టుకొని మన జీవితాన్ని డిజైనింగ్ చేసుకొని మలచుకొని మార్చుకొని ఎక్కడైతే పడిపోయామో, ఎక్కడైతే చెడిపోయామో, ఎక్కడైతే దేవుని సన్నిధికి దూరంగా భారంగా ఉంటున్నామేమో ఆయన సమీపముగా ఉండటానికి సమాధానకర్తగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మనము కూడా మన హృదయాలను మనం ఆయనకు సమర్పించుకోగలిగితే దేవాతి దేవుడు మనల్ని, మన జీవితాన్ని ఎంతగానో అభివృద్ధిపరిచి ఆశీర్వదింపజేస్తాడు. 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఆయన మనలో ఉదయించాలి అంటే మలాకి గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును. మనలో దేవాతి దేవుడు ఉండాలి అంటే భయము, భక్తి కలిగి ఉండాలి. జకర్యా గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. ఎవరైతే దీన మనసు, సాత్వికము కలిగి ఉంటారో వారిలో నేను సియోను వాసిగా వసిస్తాను అంటున్నాడు. చివరిగా చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చినటువంటి వారిలో అరుణోదయ దర్శనమై ప్రత్యక్షమవుతాడు. ఇప్పుడు ఎందుకు మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే 2025 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి అనుదించి ఇంతకాలం మనం ఎన్నెన్నో క్రిస్మస్ జరుపుకుంటున్నాం. కానీ ఈ క్రిస్మస్ ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే ఆయన జననం ఒక ప్రభంజనం, ఆయన మరణం ఒక విస్ఫోటనం, ఆయన ఆగమనం మన జీవితాలకు పులకింపు. ఆయనతో కలిసి వెళ్ళి పులకించి పండుగ చేస్తామే, అక్కడ అది నిజమైన క్రిస్మస్. అట్టి నిజమైన క్రిస్మస్ లో మీరందరూ పాల్గొనటానికి త్వరగా యేసుక్రీస్తు ప్రభువారు రాబోతూ ఉన్నాడు. ఇక కాలము కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుక తీసినేడలా అతని యందు నా ఆత్మకు సంతోషము లేదు. ఆయన సంతోషపరిచే విధంగా, ఆయనను ఆనందగానంతో, సంతోష రాగంతో కీర్తించే విధంగా ఆయన వచ్చేటువంటి రాకడకు మనం కూడా ఎత్తబడే గుంపులో ఉండటకు సిద్ధపడాలని కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నా. దేవుడి మాట తీర్చుకున్నాను.